ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అరే అత్తయ్య, డెలిగేట్స్తో నాకు మీటింగ్ ఉంది. నేను అది ఇంట్లో పెట్టుకోవాలనుకుంటున్నాను. ఎందుకు? అత్తయ్య వాళ్ళు ఇంటి దగ్గరే ఉన్నారు అండ్ వాళ్ళతో మీటింగ్ ఫినిష్ చేసుకొని నేను వెంటనే సైట్కి వెళ్ళిపోతాను. కానీ సైట్ ఏమో ఆఫీస్కి చాలా దూరం అయిపోతుంది. అందుకే మీరు ఇంట్లోనే టీ అండ్ స్నాక్స్ లాంటివి అరేంజ్ చేసేయండి ప్లీజ్. అయ్యో నాన్న, కానీ అయిపోతుందిలే నాన్న, అన్నీ అయిపోతాయి. నువ్వు క్లయింట్స్ ని ఇంటికి తీసుకురా, మనం వాళ్ళకి చాలా మంచి భోజనం పెట్టేద్దాం. థ్యాంక్ యూ అత్తయ్య. అయ్యో దుర్గమ్మ తల్లి, ఇప్పుడు ఇదేం కష్టం వచ్చి పడింది మా ఇంటికి. ఏమైంది పిన్ని గారు? నీకేమైంది? ఏం లేదు, మీరేదో కష్టం గురించి మాట్లాడుతున్నారు. అయ్యో అవునమ్మా, రాఘవ తన క్లయింట్స్ ని తీసుకుని ఇంటికొస్తున్నాడంట. వాళ్ళకేమో ఇంటి భోజనమే ఇష్టం అంట. అయితే ఇందులో కష్టమేముంది? రేఖ, ఈ రోజు మన వంటశాలకి సెలవు. పూర్ణిమకేమో డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. తను ఇప్పటికిప్పుడే బయలుదేరి తీరాలి. కానీ అత్తయ్య గారు, నేను రేపు కూడా వెళ్ళొచ్చు. అతి కష్టం మీద డాక్టర్ అపాయింట్మెంట్ దొరికింది. నువ్వు ఇప్పటికిప్పుడే బయలుదేరు. అలాగే. మిస్ మెడోనా ఏమో. నేను ఫ్రీగానే ఉన్నాను అత్తయ్య గారు. క్లయింట్స్ కోసం గిఫ్ట్ హ్యాంపర్ తీసుకోవడానికి ఎవరు వెళ్తారు? ఎవరు? నువ్వే వెళ్తావు. ఓకే. ఇక నా సంగతి వస్తే నాకు ఒళ్ళంతా ఎంత నొప్పిగా ఉందంటే నేను సరిగా నిలబడలేకపోతున్నాను. అయ్యో పిన్ని గారు, ఏమైంది అత్తయ్య గారు? పిన్ని గారు, మీరు టెన్షన్ ఏం పడకండి. మొత్తం వంట నేను చేసేస్తాను. లేదు లేదమ్మా, నువ్వు నీ పరిస్థితి చూసుకో. నువ్వొక్కదానివే చెయ్యలేవు. నేనేదో ఒకటి వద్దు పిన్ని చేస్తాను. గారు, నేను చేస్తాను. మీరు రెస్ట్ తీసుకోండి. పదరేఖ, ఇక నీ నొప్పిని మర్చిపో. నీ వంట రుచి చూసి అందరూ హ్యాపీ అయిపోవాలి. నీ లైఫ్లో ఏ మంచి జరగటం లేదు, కనీసం రాఘవ్ లైఫ్లోనైనా మంచి జరిగేలా చేయి. మిస్టర్ మాధవ్, ఇవిడు మా అత్తయ్య, మావయ్య అండ్ ప్రతీక్. హలో. హలో. వెల్కమ్. హాయ్. నమస్తే. అత్తయ్య, ఈయన మిస్టర్ మాధవ్ అండ్ ఆయన టీం మొత్తం. నమస్తే. రాఘవ వాళ్ళ ఫ్యామిలీని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. అలాగే రాఘవ తన బిజినెస్ పార్ట్నర్స్ ని కూడా తన ఫ్యామిలీ లాగే చూసుకుంటాడు. మీరు ఎలాగో ఫ్యామిలీ అనేసారు కాబట్టి ఒక కప్ టీ తాగాల్సిందే. టీ ఒక్కటేనా? మేము మీకు చక్కగా భోజనం పెట్టే పంపిస్తాం. పైగా ఈ రోజు భోజనం రాఘవ భార్య రేఖ స్వయంగా చేసింది. అందుకే మీరు అస్సలు కాదనకూడదు. మరైతే ఇంకెందుకు ఎదురుచూడు. రండి రండి రండి. రండి. రేఖ వంట చేస్తుందా? ఏదైనా గందరగోళంగా చేసేస్తుందేమో. ఆ వదిన, వంటలన్నీ అయిపోయాయి. బిర్యానీని కూడా స్లో ఫ్లేమ్ లో పెట్టేశాను బాగా మగ్గడానికి. వావ్ రేఖ, అన్ని వంటలు ఇంత త్వరగా చేసేసావా? ఈరోజు రాఘవన్నయ్య నీకు ఫిదా అవ్వబోతున్నాడులే. సరే, బాయ్. మిస్టర్ సూర్యవంశీ, ఈ రోజు మీరు నా చేతి బిర్యానీ తిని చప్పట్లు కొట్టలేదు అంటే నా పేరు రేఖే కాదు. సారీ రేఖ, అయితే నువ్వు నీకోసం ఒక కొత్త పేరు వెతుక్కోవాల్సిందే. ఎందుకంటే మొత్తం గెస్ట్ అందరూ నువ్వు చేసిన మాడిపోయిన బిర్యానీ తింటే అప్పుడు క్లాప్ అయితే కాదు, కానీ స్లాప్ మాత్రం తప్పకుండా వస్తుంది రాఘవపురం నుంచి. నేను నీకే పనైతే అప్పచెప్పాను అది సరిగ్గా చేసావుగా? యా, పూర్తిగా. మిస్టర్ రాఘవ్, మీరు చాలా మంచి బిజినెస్ మ్యాన్ అని అయితే నేను చాలా సార్లు విన్నాను. కానీ ఎంత తిరుగులేని ఆటగాడని నాకు అస్సలు తెలియదు. మిస్టర్ మాధవ్, నాకు అర్థం కాలేదు. మిస్టర్ మాధవ్ గారి ఉద్దేశం ఏంటంటే వాళ్ళ ఇంట్లో చేసిన వంటల గుమగుమల బట్టే తెలుస్తుంది. బహుశా మీకు కూడా తెలిసి ఉంటుంది. అందుకే మీరు ఇన్ని వంటలు ఏర్పాటు చేయించారు. వెల్, నేనేం ప్లాన్ చేయలేదు. బట్ బిజినెస్లో ఇలాంటి కోఇన్సిడెన్స్లు జరుగుతూనే ఉంటాయి కదా. సో ఇలా జరగడం నాకు చాలా ఇష్టమే. ఎక్స్క్యూజ్ మీ, మీరు కంటిన్యూ చేయండి. ఒక్క నిమిషం.
అది నేను దీనికోసం మీరు నాకు థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం లేదు. నేను నీకు ఇక్కడికి థ్యాంక్ యూ చెప్పడానికి రాలేదు, యాక్చువల్లీ తెలుసుకోవడానికి వచ్చాను. నేను నిన్ను మాటలు అంటూ ఉంటాను కదా, వాటికి రివెంజ్ తీర్చుకునే పద్ధతి ఇదైతే కాదు కదా. అంటే నువ్వు వంటల్లో ఎక్కువ ఉప్పులు, ఎక్కువ కారాలు, లేక భోజనాన్ని స్పాయిల్ చేయడం లాంటివి ఏం చేయలేదుగా. ఓ మై గాడ్, ఇదేం భోజనం? ఆహాహాహాహా. ప్లాన్ భలే వర్కౌట్ అయ్యింది. ఇప్పుడు నా ముద్దుల కోడలు రేఖ మీద వచ్చి పడుతుంది రాఘవ కోపాగ్ని ప్రళయం. ఏమైంది మిస్టర్ మాధవ్? మొదటి ముద్దలోనే నాకు అమ్మ చేతి వంట జ్ఞాపకం వచ్చింది. నువ్వు మరిను రేఖ, నువ్వేం చేస్తావో ఏంటో. రాఘవ్ ఆఫీస్ నుంచి ఇంత ఇంపార్టెంట్ పీపుల్ వస్తున్నారు లంచ్కి. ఆయనని కాన్ఫిడెన్స్ చూడు, ఒక్కసారి కూడా బిర్యానీ రుచి చూడనే లేదు. చాలా రోజుల తర్వాత ఇంతమంది కోసం బిర్యానీ చేశావు. ఒక్కసారి టేస్ట్ చూడడం మంచిది. గుడ్ జాబ్ రేఖ. కొత్తిమీర ఇక్కడే వదిలేశాను. అయ్యో దుర్గమ్మ, నేను బిర్యానీని హై ఫ్లేమ్ మీద పెట్టి వెళ్ళిపోయినా. రేఖ ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? బిర్యానీ మాడిపోయింది. ఇప్పుడంత టైం కూడా లేదు ఇంకేమైనా చేయడానికి. రిలాక్స్ రేఖ, ఏదో ఒకటి ఆలోచించు. థ్యాంక్ గాడ్ బిర్యానీ అడుగున మాత్రమే మాడింది. కానీ ఈ స్మెల్ పోగొట్టడానికి నేనేం చేయాలి? ఏదో ఒకటి చేసి తీరాలి. వంట ఏదైనా సరే బ్రెడ్ని కంటే బాగా ఇంకేది స్మెల్ని అబ్జర్వ్ చేసుకోలేదు. వెళ్ళండి, మీరు కూడా మీ క్లయింట్స్తో భోజనం రుచి చూసి చెప్పండి. మిస్టర్ అనుమానం,